నేరస్తుడైన జగన్ పరిపాలించడం వల్లే ఏపీ అధోగతి పాలైందని కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అన్నారు. అనుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం గాడిలో పడుతుందని, రానున్న ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నేమాంలో రోడ్ షో ప్రారంభించి పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని, రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు న్యాయం మహాశివుని యొక్క గుడి దగ్గర డోర్ టు డోర్ క్యాంపెయిన్ అన్ని గ్రామాలు ఒక్కసారి అందరికీ కూడా కనపడి ఎంతకాలం సేవా కార్యక్రమాలు పార్టీ విశేషత వాటి మీద తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరిని ప్రతి గడప దగ్గరికి కూడా వెళ్ళి ఓటు అడిగే కార్యక్రమం. బ్యాలెట్ నెంబర్ 6 నాకు ఎమ్మెల్యేగా, అలాగే బ్యాలెట్ నెంబర్ 9 ఉదయ్కి, టీ టైం ఉదయ్కి రావడం జరిగింది. ఆ రెండింటి మీద గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం వృధా పోకూడదని, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుల పాలన పోవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, మంచి పరిపాలన అందించాలని, పరిపాలనా దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని